కరోనా సమస్య, కరోనా టైంలో మీ భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆ ఇబ్బందుల్ని మొదటగా గుర్తించి పవన్ కళ్యాణ్ మీకోసం ఒక వైజాగ్ లో చాలా పెద్ద ర్యాలీ చేశారు. దాని నుంచి కూడా మీకు చాలా మంచి, మీరు కూడా బాగా సపోర్ట్ చేసి స్పందనిచ్చారు. అసలు ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు చెప్పండి కొంచెం. ఎలాంటి ఇబ్బందులు ఏమండి, ఎవరికొందండి దారి, ఎవరికి కూడు లేదు కుమ్ము లేదు, రోడ్లను తిరిగిపోరండి. రోడ్లను తిరిగి జనసేన పేరు చెప్పుకుని మేము కూడా ప్యాకెట్ చేసి జనాలు మంచి వెళ్ళాం. హాస్పిటల్ అంటే కానీ ఎక్కడైనా కూడా ఎవరున్నారండి, ఎవడో లేట్ చేయలేక. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎవరికాడు మూసుకొని పడుకున్నారు. ఎవరికాడు కొత్త ఈ సమస్య కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఏం చెప్తామండి, దొంగ రాజకీయాలండి. దొంగ రాజకీయాలు దెంగి తినేడు, మామూలుగా దాచుకొని ఎవరి కట్టి దాచుకున్నాడు తప్ప ఇప్పుడు ఖర్చు పెట్టుకోలేదండి. పవన్ కళ్యాణ్ సొంత రూపాయలు సొంత డబ్బుతోటి అతను ఏదన్నా చేస్తున్నాడండి. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అనే వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు అన్నట్టు మాకు తెలిసింది. అవునండి, చనిపోయారు ఏంటి కొంచెం వివరాలు చెప్పాలి. చాలా మంది అండి, మనకు లెక్క తెలియదు కానీ చాలా మంది చాలా ఇబ్బందులు పడి ఇసుకరాకప్పుడు అలా తినలేక చాలా ఇబ్బందులు పడి చాలా మంది వేస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇసుక విధానం ఇప్పుడు బాగుందంటారా బాగాలేదంటారా? ఇసుక విధానం పెట్టామంటారు, మీరేమంటారు? దాని బాగుందన్నది ఇప్పుడు ఏమన్నా ఉన్నదండి. ఇప్పుడు క్లైమాక్స్ లోనే ఎవరైనా పెడతారండి. స్టార్టింగ్ నుంచి చూడలేదు. ఈ 4 సంవత్సరాలు ఏమైందండి, ఇప్పుడు 5 సంవత్సరం ఇప్పుడు వచ్చేసింది. ఎలసిన దగ్గర ఎవడన్నా పెడతాడు, నేను పెడతానని. స్టార్టింగ్ నుంచి చూడదు కదా ఆ పద్ధతి. ఇప్పుడు ఆ ఇసుక ఆపడం వల్ల మీకు మేజర్ గా ఇంత సమస్య, చాలా సమస్యలు, చాలా మంది చాలా మంది చనిపోయారు. అప్పుడు వాళ్ళకి బాధలు తట్టుకోలేక చాలా డ్యామేజ్ అయిపోయారండి. ఇప్పుడు మీ భవన నిర్మాణ సంక్షేమ కార్యక్రమాలు కనీసం స్టేట్ మొత్తం ఎంతమంది ఉంటారండి? స్టేట్ మొత్తం ఉంటుందండి చాలా వరకు. ఇదే కదండి భవన నిర్మాణం ఒక అంచనా ఉంటుంది కదా. అవునండి, మీదంతా ఒక కమ్యూనిటీ పరంగా ఉంటారు కదా, ఎంతమంది ఉంటారండి సుమారుగా? కమ్యూనిటీ సుమారు అంటే మనకి లెక్క తెలియదు అని, కాకపోతే ఫుల్గా జనం అయితే మరి లేబరే కదండి అందరూ. ఇప్పుడు సైడ్ అంటే లేబర్ ఉండేది ఏంటండి. ఇప్పుడు మీరైతే అసలు ఎవరికి అవకాశం ఇద్దాం అనుకున్నారు? పవన్ వన్ సైడ్ అండి, చెప్పగలేదు, చూసుకోగలేదండి. మా పిడాపు నుంచి వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్. మరి స్టేట్ లో ఎవరిని అవకాశం ఇద్దాం అంటారు? స్టేట్ లోనే రావాలని మరి ఆయన వస్తే బాగుంటది అందరికీ. లేకపోతే పవన్ గారండి, పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటదండి. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. వాళ్ళ పెద్ద చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఇంకా ఒకటే కదండి. ఇంకా ఎవరన్నా కూటమి అంటే 3 ఒకటే కదా. ఫైనల్ గా మరి 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన అంటే ఎందుకండి, ఉన్నవాడికేసి లేనోటి ఏమో ఎండబెట్టి సాగులాగా తీసుకొచ్చి అమ్మఒడి అన్నది ఇదేంటి దేనికి ఉపయోగండి ఎవరికే? అది ఉన్నవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఉన్నవాడికి ఇచ్చాడు, ఉన్నవాడికి కట్టుకున్నాడు, ఉన్నవాడికి ఇచ్చాడు. ఏదన్నా ఉన్నవాడికే చెల్లుతుంది. లేదండి, నవరత్న పథకాలు ఏ పథకం ఏది అందలేదండి. మరి ఆయన ఏమన్నారంటే ఇల్లు లేదని అన్నారు, మరి మీరేమంటారు? లేదండి, ఏది సందేహండి, ఎవరికి ఇచ్చాడు ఉన్నవాడికి ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడికి పైచే కూడా ఎప్పుడైనా కూడా ఉన్నవాడికి పైచేయ. అది మీరైతే మరి ఆయన 2వ అవకాశం అడుగుతున్నాడు, మీరేమంటారు? మరి 2వ అవకాశం వచ్చింది ఇది జరుగుతుంది. ఉన్నవాడు తిన్నట్టు చెప్పాలి, లేనోడు పెడతలేదు కదండి, పెడతలేదు. అది మరి మీరైతే మార్పు కోరుతున్నారా? మేమైతే మార్పు కోరుతున్నాం అండి. ఎందుకంటే ఈయన కష్టం విలువ తెలిసినోడు అండి. చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసి అతను సొంత డబ్బులు పెట్టుకుని వస్తున్నాడంటే మరి ఆయన సపోర్ట్ చేయకపోతే ఎలాగండి? ఇప్పుడు మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, ఆయన్ని ఓడించి తీరుతామని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ గానీ లేకపోతే మిథున్ రెడ్డి గానీ గానీ వీళ్ళందరూ కలిసి కట్టుగా ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంట, మీరేమంటారు దానికోసం? ఏం పని చేసినా ఏమవుతండి, వన్ సైడ్ అండి. పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్. ఇప్పుడు అందరు చాలా మంది మారిపోయారు. ముందు చాలా మంది వైసీపీలో ఉన్న వాళ్ళు మా సైడ్ మారిపోయారు. మారిపోయినా అందరికి తెలుసు కదండి, తెలిసి ఇబ్బందులు పడ్డారు. ఎవరితో అందరితో ఇబ్బందులు వద్దారు. ఇంకా మారిపోతే ఏం చేస్తారండి? ఖచ్చితంగా మార్పు కోసం మార్పు కోసం ఒకటి చేశారు. అది మరి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ తిరిగిన వాళ్ళు వెనకాల అందరూ మొలతలు లేని వాళ్ళు ఓట్లు లేని వాళ్ళు తిరుగుతారు. బుద్ధున్నాడు ఎవడు పవన్ కళ్యాణ్ ఎన్నగా ఆయన చెప్పాడు కదండి, ఓట్లు లేని వాళ్ళు మొలతలు లేని వాళ్ళు అంటే మొలతాడు ఆయన చెప్పినట్టుగానే ఉందో లేదో తేల్చి చూపిస్తే మేమన్నా చూపించాలి, ఆయన చూసుకోవాలండి. అప్పుడు గెలిచిందని చూపిస్తాను మొలతాడు ఉందా లేకపోతే ఆ కింద ఇంకేనా ఉందా అని అది చూస్తే కదండి తెలిసింది. ఓట్లు లేని వాళ్ళు అంటే పవన్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్. ఇప్పుడు అలా కాదండి, మామూలుగా ఓటు ఉన్న ప్రతి ఓటు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు మొత్తం అంతా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఫ్యాన్ అండి. ఇప్పుడు ముసలి ముత్తగా అందరూ తిరిగిపోయారు. మరి ఎంత కలిగిన మనిషి లాస్ట్ టైం ఓడిపోయారు, మరి ఈసారి పిఠాపురం నుంచి ఆయన విజయం. లాస్ట్ టైం అయినా అసలు ఓడిపోవడం బ్యాట్ అండి, అది లాస్ట్ టైమే ఓడిపోకూడదు ఆయన. కాకపోతే కీలక నిర్ణయాలు తీసుకోవడం ఓడించారండి, ఓడిపోలేదు.
ఓడిపోవడం అనేది బ్యాట్ అండి. ఓటుకి దాదాపుగా 1,00,000 బండి ఇస్తాం, బంగారం ఇస్తాం, 1,00,000 ఇస్తాం. అవన్నీ ఫేక్ అండి. ఎంత ఇచ్చిన 1,00,000 కాదండి, 10,00,000 ఇచ్చినా కూడా మారండి. అది మరి అంత మార్పు రాదండి. ఇప్పుడు 1,00,000 ఇస్తే ఇప్పుడు 1,00,000 ఇస్తున్నారు అనుకోండి, మనిషికి 5 సంవత్సరాలకే రోజుకి రూపాయలు ఇస్తున్నట్టు లెక్కండి. 1,00,000 రూపాయలు ఓటుకి ఇస్తేనే మన దగ్గర ఎంత తినేస్తారండి, ఎంత పోతుంది? అది రూపాయలు పడుతుందండి 1,00,000 రూపాయలు ఇస్తేనే. ఈ 5 సంవత్సరాలకే లెక్కేసుకుంటే మనిషికి వాళ్ళు ఏమి ఇచ్చినా కానీ మారవండి. అది మరి ఫైనల్ గా అయితే మీకు కాబోయే ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. కాబోయే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అండి. ఉదయ్ శ్రీనివాస్ గారు. అవును. ఏంటి వీళ్ళిద్దరు గుర్తులండి? గ్లాస్ అండి, గ్లాసు మా ఇంటి దగ్గర అయ్యే ఉంటాయండి. టీ కూడా అట్లే తాగుతాం మేము, గాజు గ్లాసు పక్కాగా పక్కగానండి. ఎంత మెజారిటీ వస్తుందంటారు పిఠాపురం? 1,00,000 అండి, 1,00,000 చూసుకోలేదండి. అది మరి లక్ష మెజారిటీ కన్ఫర్మ్ అండి. అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు, మీరేమంటారు? పగిలితే చెప్పారు, పగిలి కొద్ది పొదినండి. అది మామూలుగా ఉంటే తెగదండి, పగిలితేనే తెగుద్ది. అది ఎవరో తగ్గుతాడు ఎవరికన్నానండి, పగిలితేనే తెగుతుందండి పీకి ఎవరికన్నా. ఇప్పుడు అది పగలని చెప్పి తెగదు కదండి, పగలని చెప్పి ఇది అవుతాం. అది పగిలితే అప్పుడు తెగుద్దండి, అప్పుడే దాంట్లోనే పవర్ తెలిసి ఇది